లేట్ అయింది కదా, హాఫ్ అన్ అవర్. ఓకే, యాక్చువల్గా ఇదంతా ముందే ప్రిపేర్ చేసుకోలేము మేము, అంతా హడావిడి అయిపోయింది మేడం. ప్రజెంటేషన్ కూడా ఇప్పుడు చేశాను నేను. ఇది ఆ ప్రాజెక్ట్ అంతా లేట్ అయిపోయింది, చూస్తూనే ఉన్నారు చాలా మంది. సో ఇన్వర్టర్ ఏసీ పీసీబీ రిపేరింగ్ కోర్స్, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి? పీసీబీ రిపేరింగ్ కోర్స్ అంటే ఇంకా మీ ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ తెలిసిన అనుకో, సో మీ ఎక్స్పెక్టేషన్కి నేను తయారు చేస్తుంది మ్యాచ్ అవుతుందా లేదా అనేది అప్పుడు నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలంటే నేను ఇంప్రూవ్ చేస్తా. అట్లా చెప్తున్నా. నా ఎక్స్పెక్టేషన్స్కి మీరు చెప్పి మ్యాచ్ అవ్వలేదనుకో, అప్పుడు నేను ఇంకేమేం చేయాలో నేనే చెప్తాను మీకు. అట్లా అని చెప్తున్నా. ఎక్కడ ఫాల్ట్, ఏ వోల్టేజ్ వచ్చినప్పుడు వోల్టేజ్ జనరేట్ అయింది, ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కడ షార్ట్ అవుతుంది, ఏమవుతుంది, ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు ఏ కరెక్ట్ ఏ రాంగ్ కూడా తెలియదు, చెప్పుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకనేది ఒక నాలెడ్జ్ తెలిసింది, ఆ పొజిషన్ ఉన్నారనుకోండి ఫాలో అవ్వగలుగుతాం. యూట్యూబ్ కంటిన్యూ ఎవరు పడితే అలా ఫాలో అయ్యి సెన్సార్ కట్ చేసి సెన్సార్ వైర్ బాడీ టచ్ చేసి కంట్రోలర్ బర్న్ చేసేస్తారా? అసలు మాకు ఏదైనా కొంత సబ్జెక్ట్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది మేము ఐడెంటిఫై చేయగలం. నెక్స్ట్ అసలు మాకున్న డెప్త్ బట్టి మేము నెక్స్ట్ ప్రొసెస్ మేము వెళ్ళగలుగుతాం. టెక్నికల్ మనకి దీని మీద ఐడెంటిఫై ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతున్నాం. ఓకే, కస్టమర్ ఇప్పుడు జెన్యూన్ సర్వీస్ ఇవ్వచ్చు కదా సార్, ఏది ఫాల్ట్ అయినా డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కస్టమర్కి. సో ఇవన్నీ మీ ఎక్స్పెక్టేషన్స్. సో మీకు ఏమన్నా డౌట్ ఉందా? అరే నేను చదువుకోలేదే, నా క్వాలిఫికేషన్ అది కాదే, అసలు నాకు వస్తుందా రాదా, ఇది కరెక్టా కాదా, ఆ డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఒకప్పుడు టీవీ టెక్నీషియన్ చూసారా కొంతమందిని, ఇట్లా అడ్డంగా గీత వస్తే ఈ 4 మార్చేస్తే అయిపోతుంది, బ్యాగ్ లో అవి తీసుకుని వెళ్ళిపోతారు, మార్చేస్తారు, కాలేదనుకో టీవీ పట్టుకొస్తారు. గుర్తుందా మీకు? సో అట్లా నేర్చుకుంటే చేసేది అట్లా. సో ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ నాలెడ్జ్, ఇప్పుడు మీకు ఒక ఎయిర్ కండిషనర్ ఉందనుకోండి, ఎయిర్ కండిషనర్ ఏ బేసిస్ మీద పనిచేస్తుంది? ఓన్లీ ఎలక్ట్రానిక్సా? కాదు. ఓన్లీ ఎలక్ట్రికలా? కాదు. ఓన్లీ మెకానికలా? కాదు. ఎనీ ఎక్విప్మెంట్ తీసుకోండి, మీరు ఏ ఎక్విప్మెంట్ తీసుకున్నా సరే ప్రపంచంలో ఏది ఒక్కదాని మీద పనిచేయదు, మల్టిపుల్ ఉంటాయి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ పీసీబీ డిజైనింగ్ దగ్గర చూసుకోండి, పీసీబీ డిజైన్ చేసేవాళ్ళు ఓన్లీ పీసీబీ గురించి ఆలోచిస్తారు. ఓన్లీ ఎలక్ట్రానిక్స్, కోర్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉంటారు అక్కడ. సో వాళ్ళకి తెలిసింది ఏంటంటే మైక్రో కంట్రోలర్కి సంబంధించిన సెక్షన్ ఉంటుంది, ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటారు. వాళ్ళ పని ఏంటంటే ప్రోగ్రామ్ చేయడమే. ప్రోగ్రామింగ్ కావాల్సిన ఇన్పుట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? మెకానికల్ వాళ్ళ దగ్గర నుంచి, ఎలక్ట్రికల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. సో వాళ్ళకి తెలిసింది ప్రోగ్రామింగ్ చేయడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హార్డ్వేర్ డిజైన్ ఉంటుంది, కాంపోనెంట్స్ అన్ని ఎక్కడ ఏ వాల్యూస్ రావాలని చెప్పేసి. సో అవి చేసేవాళ్ళు వేరే ఉంటారు. సో ఒక పీసీబీ డిజైన్ అవ్వడానికి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మన దగ్గరకు వచ్చేసరికి మనమే అన్ని డిపార్ట్మెంట్స్, అంతే కదా? సో మీ పీసీబీ రిపేరింగ్ తెలియాలి అంటే అన్నీ తెలియాలి. అన్నీ తెలిస్తేనే మీరు పీసీబీ రిపేర్ చేయగలరు ప్రాపర్గా. ఓకేనా? సో స్టడీ దగ్గరకు వచ్చేసరికి నేను దాని గురించి తర్వాత చెప్తాను. ఒకసారి చూడండి, ఇది ఇప్పుడు మాది కొత్తది బ్రాండ్ ప్రూమోలెట్ లెర్న్ అండ్ ట్రైన్. ఓకే, సో మా కాన్సెప్టే మేము నేర్చుకోవాలి, వేరే వాళ్ళకి నేర్పించాలి, అది మీరు వేరే వాళ్ళకి నేర్పించాలి. ఓకేనా? సో మాది బ్రాండ్ నేమ్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే నెక్స్ట్ మనం బ్రిడ్జ్ కింద అవ్వబోతున్నాం కంపెనీస్కి, అంటే ఫ్యూచర్ ప్లాన్. సో ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్కి కస్టమర్కి మధ్య మా కంపెనీ బ్రిడ్జ్ అవ్వాలనేది ఒక టార్గెట్ అది. సో దాని ప్రకారం మేము గ్రో చేసుకుంటూ వెళ్తున్నాం మెల్లమెల్లగా, ఒకటేసారి కాకుండా. ఒకటేసారి చేయాలంటే చేయొచ్చు కానీ కోట్లు కావాలి. ఓకేనా? సో అది ప్రూమోలెట్. సో మా జర్నీ మీకు తెలిసే ఉంటుంది, మేము అమీర్పేటలో స్టార్ట్ చేసాం ఫస్ట్, ఏబీపీసీబీ ట్రబుల్ షూటింగ్ సెంటర్ అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ ఒక ఆయన స్టార్ట్ చేశాం. యాక్చువల్గా నేను ఈ ఫీల్డ్ కాదు, ఏసీ పీసీబీస్ ఫీల్డ్ కానే కాదు నేను. ఓకేనా? సో స్టడీ గురించి అడిగారా, ఇప్పుడు చెప్తాను.
సో నా జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నారు మీరు? టెక్నికల్ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు? నేను 7th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. ఓకే, మా ఫాదరు మీకు తెలుసు కదా, భీమవరంలో అంతా రొయ్యల చెరువులు చేస్తారు. అట్లా చేసి మొత్తం అంతా మంచిగా ఇదైంది అనమాట, వాష్ అయింది. సో ఏంటంటే అప్పటి నుంచి నేను జాబ్స్ చేస్తూనే ఉన్నా ఫస్ట్ నుంచి కూడా. సో ఆ జాబ్స్ కూడా నాకు ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎంత ఇంట్రెస్ట్ అంటే నేను 5th 6th క్లాస్లో మా టీవీ ఇప్పేసా, రేడియోలు ఇప్పేసా. ఒకటి మా ఫాదర్ ఏదన్నా టేప్ రికార్డర్ అది ఇది అని ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఆయన్ని తెస్తే నేను ఇప్పేసేవాడిని, గట్టి కొట్టేవాళ్ళు, అయినా కానీ ఇప్పేవాడిని. ఓకే, సో ఆ ఇంట్రెస్ట్ తోటి నేనేం చేసిన అంటే నేను ఏదైతే పార్ట్ టైం జాబ్ చూసుకోవాలనుకున్నానో అది టెక్నికలే చూసుకున్నా. సర్వీస్ సెంటర్స్లో వర్క్ చేయడం, టీవీ రిపేరింగ్ సెంటర్స్లో వర్క్ చేయడం అట్లా. సో అట్లా 7th అయింది. 7th స్కూల్ ఫస్ట్ మళ్ళీ నేను. ఓకే, 7th అయింది. 8th 9th చదవలే. 10th 3 years నేను చదవలేదు, స్కూల్కి వెళ్ళలేదు. స్కూల్కి వెళ్ళలేదంటే అక్కడి నుంచి మా ఫాదర్ వాళ్ళు వేరే చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాను, అక్కడ స్కూల్స్ కండిషన్ బాగాలేదు, వెళ్ళలేదు. అక్కడ ఏం చేశాను, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ చుట్టూ తిరిగేవాడిని. లైటింగ్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, అక్కడ రిపేర్లు చేయడం అక్కడ స్టార్ట్ చేశాను నేను. 7th తర్వాత 8th నుంచి స్టెబిలైజర్లు, టీవీలు, రేడియోలు ఇవన్నీ రిపేర్ చేసేవాడిని. ఫస్ట్ అక్కడ ఎక్కడైతే బేసిక్స్ నేర్చుకున్నా అట్లా రిపేర్ చేస్తూ ఉన్నా. తర్వాత హైదరాబాద్ వచ్చా 10th చదివి. ఊర్లో మళ్ళీ 10th జాయిన్ అయ్యా. సర్వశిక్షా అభియాన్ అని మీకు తెలిసే ఉంటుంది స్కీమ్ అప్పట్లో. ఆ స్కీమ్లో జాయిన్ అయ్యాను నేను. 10th పాస్ అయ్యి హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ వచ్చిన తర్వాత టీవీ సర్వీస్ సెంటర్లో జాయిన్ అయ్యాను నేను. ఎప్పుడు 2008 టీవీ సర్వీస్ సెంటర్లో జాయిన్ అయ్యా. టీవీ సర్వీస్ సెంటర్లో జాయిన్ అయినప్పుడు నేను చేసేది మ్యూజిక్ సిస్టమ్స్, ఎక్కువ మ్యూజిక్ సిస్టమ్స్, డివిడి ప్లేయర్స్. ఆడియోస్ ఎవరు చేసేవాళ్ళు కాదు, టీవీలు చేసేవాళ్ళు, ఓన్లీ టీవీలు చేసేవాళ్ళు. చెప్పే కదా, లైన్ వస్తే ఇది మార్చాలి, అడ్డగేత వస్తే ఇది మార్చాలి. సో అట్లాగే ఉండేది అప్పట్లో కాన్సెప్ట్. సో అవి చేయడం, అవి ఎవరు చేసేవాళ్ళు కాదు, చేస్తే ఓన్లీ సర్వీస్ సెంటర్స్లో చేసేవాళ్ళు. తర్వాత నేను చేయడం స్టార్ట్ చేశాను. ఇది సింగిల్ ఫేజ్ జనరేటర్, ఏసీ వోల్టేజ్ని, డీసీ అర్థమైంది కదా మీకు, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెగటివ్ టు పాజిటివ్. అది న్యాచురల్లీ, ఇప్పుడు బ్యాటరీ ఉంది, బ్యాటరీ కూడా న్యాచురలే. మనం ఏం చేస్తాం, ఛార్జ్ చేసి ఎలక్ట్రాన్స్ ఛార్జ్ చేస్తున్నాం, మళ్ళీ వచ్చిన ఎనర్జీని యూజ్ చేస్తున్నాం. ఏసీ అంటే, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. డైరెక్ట్ కరెంట్ అంటే ఒకటే ఫ్లో. ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ అంటే సింపుల్, ఉయ్యాలే. ఎలక్ట్రాన్స్ ఫ్రంట్కి వెనక్కి బ్యాక్కి మూవ్ అవుతాయి, ఇట్లా సర్క్యులర్లో మూవ్ అవ్వవు, జస్ట్ ఫ్రంట్ బ్యాక్. అదే ఏసీ కరెంట్. చూడండి, మనకు కావాల్సింది ఎనర్జీ. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలక్ట్రాన్ మూవ్ అయిందంటేనే ఎనర్జీ. అర్థమవుతుందా? ఒక బల్బ్ వెళ్ళడానికి ఏసీ డీసీ ఏం అవసరం లేదు దానికి. దాని ఫిల్మెంట్కి కావాల్సిన వోల్టేజ్ ఇస్తే అది వెలుగుతుంది. చూడండి, వేవ్ ఫామ్ అంటాం కదా, ఈ ఎలక్ట్రాన్ ఇట్లా మూవ్ అయినప్పుడు ఇది పాజిటివ్ యాంప్లిట్యూడ్. మళ్ళీ అవి రివర్స్ వస్తాయి కదా, అది నెగిటివ్. మళ్ళీ అబ్జర్వ్ చేస్తారు, ప్లే చేయమంటారా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీకు మ్యాక్సిమం అర్థం అవుతుంది ఎలక్ట్రిసిటీ గురించి. ఇది మ్యాగ్నెట్. ట్రాన్స్ఫార్మర్ వేరు కదా, మనం మాట్లాడుతుంది ఏసీ కరెంట్ గురించి. ఎక్కడ అవుతుంది, ఎక్కడైతే పవర్ జనరేట్ అవుతుంది అక్కడ అవుతుంది. ఎక్కడైనా సరే మీరు పవర్ జనరేషన్ అది ఎనీ ప్లాంట్, థర్మల్ కానీ, న్యూక్లియర్ కానీ, వాటర్ కానీ, మీరు ఏదైనా తీసుకోండి, అక్కడ తిరగాల్సిందే. మీరు ఎనీ ప్లాంట్ తిరగకుండా పవర్ జనరేట్ అవ్వదు, తిరగాల్సిందే. కాకపోతే ఆ తిరగడానికి కావాల్సిన ఎనర్జీని మనం, అది న్యూక్లియర్ కావచ్చు, కోల్ కావచ్చు, వాటర్ కావచ్చు, అది ఏదైనా మనం యూజ్ చేసుకుంటాం. కానీ తిరగాల్సిందే. తిరగకుండా, మ్యాగ్నెట్ తిరగకుండా ఫీల్డ్ జనరేట్ కాదు.
సో మ్యాగ్నెట్ ని మనం తిప్పడం వల్లే ఈ కాపర్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవడం స్టార్ట్ అవుతాయి. అది ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు ఎక్కడో ప్లాంట్ ఎక్కడో ఉంటది కదా, కొన్ని వేల కిలోమీటర్ దగ్గర ఉంటది, అక్కడ ఆన్ చేయగానే ఇక్కడ ఎట్లా వస్తుంది పవర్? నార్మల్ గా అయితే వాటర్ అయినా కూడా టైం పడుద్ది, నేను లైట్ కూడా ఒక టైం ఉంది, కానీ కరెంట్కి ఎందుకు లేదు? లేదు టైం. ఎలక్ట్రాన్స్ అనేది ఉంటాయి, కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అక్కడ కనెక్ట్ చేయగానే మూమెంట్ స్టార్ట్ అవుతుంది, అక్కడే ఉంటాయి అవి, అందుకే ఇన్స్టెంట్ వస్తుంది, దానికి నో టైం. అర్థమవుతుంది మీకు? సింపుల్ లాజిక్, అది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు అనుకో ఎలక్ట్రిసిటీ గురించి అర్థమైపోద్ది మీకు. మొత్తం గేమ్ మొత్తం దీంతో ఉంటుంది నెక్స్ట్ కూడా మీకు. ఇది అర్థం చేసుకోండి చాలు, సింపుల్ లాజిక్. ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మనం వాటిని కదుపుతున్నాం, ఆసిలేట్ చేస్తున్నాం, దాన్నే ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ అంటే మూవ్ అవ్వడం ఫ్రంట్ బ్యాక్. అది ఎన్నిసార్లు మూవ్ అవుతుందండి ఇండియాలో? 50 times. అదే ఫ్రీక్వెన్సీ. దాని స్పీడ్ ఎంత? 230 volts. ప్రెషర్, ఫోర్స్, వోల్టేజ్. సో పైప్ ఏదైనా ఉండనివ్వండి సైజు, కరెంట్, పవర్, మనం తీసుకుంటున్న అవుట్పుట్, దాన్ని పవర్ అంటారు. మీకు ట్రాన్స్మిషన్ లైన్స్ చూసారా? పెద్ద పెద్ద హైట్లో లైన్స్ వేస్తారు, అక్కడ ఎంత ఉంటుంది వోల్టేజ్? 200 kV, 110 kV, 33 kV. హై టెన్షన్. ఎందుకని యూజ్ చేస్తున్నారు? పవర్ అనేది ప్రాబ్లం అవ్వకుండా వోల్టేజ్ పెరిగినప్పుడు కండక్టర్ సైజ్ తగ్గించాలి, కరెంట్ పెరిగినప్పుడు కండక్టర్ సైజ్ పెరిగింది. దానివల్ల మెయింటెనెన్స్ కి ప్లస్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కి తగ్గించడం కోసం అలా ట్రాన్స్ఫర్ చేస్తారు. మీకు యాక్చువల్గా ఏంటంటే పవర్ అనేది సేమ్ పవర్ మనం యూజ్ చేస్తాం కదా, ఏదైతే పవర్ వోల్టేజ్ ఎక్కువ ఉండి కరెంట్ తక్కువ ఉన్నా, కరెంట్ ఎక్కువ ఉండి వోల్టేజ్ తక్కువ ఉన్నా పవర్ సేమ్. ఓకే, మీకు వోల్టేజ్ని ట్రాన్స్ఫర్ చేయడం ఈజీ. వాటర్ని మీరు చిన్న సన్న ఆర్వో పైప్లోంచి కూడా పంపించవచ్చు 3-4 ఫ్లోర్లు. ఓకే, కానీ నాకు ఎక్కువ వాటర్ కావాలి, ఎక్కువ దూరం ఎక్కాలంటే ఏం చేయాలి? పెద్ద పంపు వాడాలి, చాలా పెద్ద పంపు వాడాలి కదా. నేను ఒక 10 inch పైప్ వేయాలంటే పెద్ద పంపు వాడాలి. ఓకే, సన్న పంపు తోటి ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏం చేస్తారంటే పంపు సేమ్ పెట్టేసి ఫోర్స్ పెంచుతారు. ఓకే, ఉన్న టైంకి కావాల్సిన వాటర్ వచ్చేస్తాయి, ఫోర్స్ ఎక్కువ, హై ఫోర్స్, చాలా ఫోర్స్. సో అందుకే హై ట్రాన్స్మిషన్, ఎక్కువ వోల్టేజ్, చాలా హై వోల్టేజ్. మనం అసలు దాని దగ్గర ఇట్లా ఏదైనా పెడితేనే ఆ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేస్తాయి, అంత హై వోల్టేజ్, అది ఫుల్లీ ఛార్జ్డ్ ఉంటాయి ఎలక్ట్రాన్స్. ఓకే, కరెంట్ తక్కువ, ఎలక్ట్రాన్స్ కౌంట్ తక్కువ, అందుకే కదా సన్న వైర్లు వాడేది. సో ఎలక్ట్రాన్స్ కరెంట్ తక్కువ, ఎలక్ట్రాన్స్ తక్కువ, కానీ వాటి స్పీడ్ ఎక్కువ. ఓకే, సేమ్ వాటర్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీరు పెద్ద పైప్ వేసి దాంట్లో కొంచెం వాటర్ వదిలినా అంతే, 20 liters/minute అన్నా కదా. సన్న పైప్ పెట్టి హై ప్రెషర్ పంపు పెట్టండి, సేమ్. మరి ఆర్వో పంప్ ఉంది కదా, హై ప్రెషర్ పంప్, అది ఆర్వో పంప్ తెలుసు కదా. అంతే, మన కంప్రెషర్ ఉంది, హై ప్రెషర్, కానీ ఫ్లో లో ఫ్లో, హై ప్రెషర్. మీకు ప్రెషర్ హై ఉండాలి, ఫ్లో హై ఉండాలంటే ఏం చేయాలి? పెద్దది పెట్టాలి, పంపు సైజు పెరిగిపోతుంది, అన్నిటి సైజు పెరిగిపోతుంది. సో మీ ట్రాన్స్మిషన్స్లో యూజ్ చేసేది హై వోల్టేజ్, లో కరెంట్. దాన్ని మళ్ళీ మనం ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి మళ్ళీ దాన్ని స్టెప్ డౌన్ చేస్తాం. యాక్చువల్గా దాన్ని స్టెప్ అప్ చేస్తారు సబ్స్టేషన్ దగ్గర. ఈ ఏసీ కరెంట్ ఉంది కదా, మనం వాడేది ఏసీ రీజనే ఇది. ఏసీని స్టెప్ అప్, స్టెప్ డౌన్ ఇవన్నీ ఈజీగా చేయొచ్చు త్రూ మ్యూచువల్ ఇండక్షన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, బై యూజింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్లే మీకు ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. అది ఆ ఏసీ అని ఎందుకు అన్నారంటే అది ఆల్టర్నేటింగ్ కరెంట్ కాబట్టి అది మూవ్ అవుతాయి, అటు ఇటు మూవ్ అవుతాయి.
సో ఆ మూవ్ అయ్యే దారిని మనం వాడుకుంటున్నాం. అర్థమవుతుందా మీకు? సో ఆ మూవ్ అయ్యే దారినే మనం యూజ్ చేస్తున్నాం. ఆ డైరెక్ట్ రెండింటిని మీరు పాజిటివ్ నెగిటివ్ రెండింటిని కలిపేశారు అనుకో, ఏమవుతుంది అక్కడ ఎనర్జీ హై ఎనర్జీ కదా, ఎలక్ట్రాన్స్ అంత ఎనర్జీతో మూవ్ అవుతున్నాయి. ఆ ఎనర్జీకి ఏమవుతుంది, కాపర్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది. సో మనం జస్ట్ యూజ్ చేయాలి అంతే, దాన్ని బ్లాస్ట్ చేయకూడదు. సో ఈ సర్క్యూట్ బ్రేకర్స్ ఇవన్నీ ఎందుకంటే సేఫ్టీస్ కోసం. అదే ఎలక్ట్రాన్స్ ఫ్లో అక్కడ దాని షార్ట్ సర్క్యూట్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఎనర్జీ జనరేట్ అయిపోయినట్టు. అది ఎప్పుడైతే మనకి పాజిటివ్ నెగిటివ్ కలుస్తున్నాయో అక్కడ ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో లోడ్స్ యూజ్ చేసుకుని మనం చేస్తే అది యూజ్ చేసినట్టు అవుతుంది. సో ఇది సింగిల్ ఫేజ్. 3 ఫేజ్ ఎట్లా ఉంటుందో చూడండి, సేమ్ కాన్సెప్ట్. త్రీ ఫేజ్ కాకుండా ఇంకా 2 ఫేజ్లు కూడా యాడ్ చేయొచ్చు. ఈ వైండింగ్ ఇంకా ఈ పోల్స్ పెంచేయడమే, కానీ అది పాసిబుల్ అవ్వదు. మనకు 3 ఫేజెస్ నుంచి వచ్చిన ఎనర్జీ చాలు ఏ ఎక్విప్మెంట్ అయినా రన్ చేయడానికి. ఇంకా ఎక్కువ యాంగిల్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే మన 3 ఫేజ్ తోటి ఆపేశారు. 3 ఫేజ్ ఎనఫ్. సో ఈ ఫేజ్ యాంగిల్స్ ఉన్నాయి కదా మీకు ఇంతకుముందు చూడండి, ఇది మూవ్ అవుతుంది కదా. సో నార్త్ సౌత్ పోల్స్, నార్త్ పోల్ సౌత్ పోల్ మీకు మ్యాగ్నెట్ తెలుసు కదా, ఒక పక్కకు పెడితేనేమో అట్రాక్ట్ అవుతుంది, ఇంకో పక్కకు పెడితే రిపెల్ అవుతుంది. సేమ్ అట్లానే ఎలక్ట్రాన్స్ ఒక పక్క అట్రాక్ట్ చేస్తుంది, ఇంకో పక్కనే రిపెల్ చేస్తుంది. సో సేమ్ అలాగే సైన్ వేవ్ ఫామ్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఫేజ్ సైన్ వేవ్ ఫామ్ పక్కనే వై ఫేజ్ ఉంది అంటే కొంచెం గ్యాప్ ఉంది కదా, యాంగిల్ గ్యాప్ ఉంది. సో అదే స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మేబీ ఆ వేవ్ ఫామ్స్ చూసారా, అబ్జర్వ్ చేశారా? ఈ రెండింటికి మధ్య దూరం ఉంది కదా. సో 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి ఎనర్జైజ్ అవుతున్నాయి. సో దానివల్లనే ఈ ఫేజ్ యాంగిల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఫేజ్ యాంగిల్ ఉండడం వల్లనే మోటార్స్ తిరుగుతున్నాయి. ఓకే, మెయిన్ మనకి ఇది కాన్సెప్ట్ మోటార్స్ తిరగడానికి. 3 ఫేజ్ అనేది మోటార్స్ తిరగడానికి మాత్రమే కావాలి. నార్మల్ లైట్స్కి వాటికి 3 ఫేజ్ అవసరం లేదు. సేమ్ ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ మనం జనరేట్ చేస్తున్నాం, అక్కడ యూజ్ చేస్తున్నాం. అర్థమవుతుందండి? ఇక్కడ జనరేట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోటి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. మళ్ళీ ఇదే ఎలక్ట్రిసిటీని మనం యూజ్ చేసుకుని అక్కడ మోటార్ని తిప్పుతున్నాం. సో ఇది ఎంత అయితే పవర్ జనరేట్ చేస్తుందో, సో ఇంత కెపాసిటీ గల మోటార్ అక్కడ పెట్టామనుకోండి, దాంతో అది ఈక్వల్ అయిపోద్ది. ఈక్వల్ అవ్వకపోగా ఇంకా లాసెస్ ఉంటాయి, అవన్నీ మీకు తర్వాత చెప్తాను. పవర్ ఫ్యాక్టర్ అంటారు, ఐడియా ఉందా మీకు ఎవరికైనా? పవర్ ఫ్యాక్టర్ ఇది మన జనరేటర్. సో ఇంతకుముందు మీరు చూసింది మ్యాగ్నెట్. మనకి డైరెక్ట్ మ్యాగ్నెట్ పెట్టేసాం అనుకోండి, వోల్టేజ్ కంట్రోల్ ఉండదు. ఎంత అయితే అంత వోల్టేజ్, ఎంత స్పీడ్ అయితే అంత వోల్టేజ్ వచ్చేస్తుంది. కానీ మనకు ఒక ఫిక్స్డ్ వోల్టేజ్ కావాలి. సో మన ఇండియన్ స్టాండర్డ్ వోల్టేజ్ ఎంత అండి? కాదు 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 3 ఫేజే చెప్పాలి ఎప్పుడైనా స్టాండర్డ్ అడిగినప్పుడు. 433.3 అది మన ఇండియన్ స్టాండర్డ్ వోల్టేజ్. అది మీరు సింగిల్ ఫేజ్ లో కన్వర్ట్ చేస్తే 250 వస్తుంది. 250 వస్తే అందరూ హై వోల్టేజ్ అనుకుంటారు. కాదు, 260 వచ్చినా కూడా ఏం కాదు, 270 వచ్చినా ఏం కాదు ఎక్విప్మెంట్స్కి. సో వోల్టేజ్ కంట్రోల్ అవ్వడానికి ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఫీల్డ్ని కంట్రోల్ చేస్తారు. ఇక్కడ ఏదైతే మ్యాగ్నెట్ అన్నాం కదా మనం, నార్త్ పోల్ సౌత్ పోల్, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కంట్రోల్ చేస్తారు. ఎక్కువ ఫీల్డ్ అవ్వకుండా తక్కువ ఫీల్డ్ అవ్వకుండా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కంట్రోల్ చేస్తారు. ఓకే, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా జనరేట్ చేస్తారు? వోల్టేజ్ ఇచ్చి, డీసీ వోల్టేజ్ ఇస్తారు. మీకు ఎప్పుడైనా జనరేటర్స్ ఓపెన్ చేసినప్పుడు చూసారా, స్లిప్ రింగ్స్ ఉంటాయి. స్లిప్ రింగ్స్, ఇక్కడ స్లిప్ రింగ్స్ ఉంటాయి. ఈ రింగ్స్కి ఈ వైండింగ్ కనెక్టెడ్ ఉంటుంది. దాంట్లో ఏవిఆర్ అని ఒక పార్ట్ ఉంటుంది. ఆర్మేచర్ వేరే, సో అలాగే ఉంటుంది. దానికి ఏంటంటే వోల్టేజ్ పంపిస్తారు. ఆ ఏవిఆర్ అని ఒకటి ఉంటుంది, ఆటో వోల్టేజ్ రెగ్యులేటర్ అని చెప్పేసి. ఆ ఆటో వోల్టేజ్ రెగ్యులేటర్ ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్ తీసుకుని
దానికి ఎంత వోల్టేజ్ పంపితే అవుట్పుట్ వోల్టేజ్, ఎందుకంటే లోడ్ని బట్టి వోల్టేజ్ మారుతూ ఉంటుంది. లోడ్ ఎక్కువైనప్పుడు డ్రాప్ అవుతుంటుంది, అప్పుడు ఇది వోల్టేజ్ పెంచాలి, ఇంక్రీజ్ చేయాలి. లోడ్ తగ్గినప్పుడు మళ్ళీ వోల్టేజ్ ఇంక్రీజ్ అయిపోతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వనివ్వకూడదు, మళ్ళీ ఇక్కడ వోల్టేజ్ తగ్గించాలి. ఆ ఏవిఆర్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఫ్రీక్వెన్సీ అనేది ఆర్పిఎం, స్పీడ్. ఈ జనరేటర్ డిజైన్ చేసిన పోల్స్ని బట్టి, ఏదైతే మనకి ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది కదా, ఫీల్డ్ వైండింగ్ పోల్స్ని బట్టి ఆర్పిఎం అనేది డిజైన్ అవుతుంది. నార్మల్గా అయితే 1500 ఆర్పిఎం జనరేటర్స్, 4 పోల్ జనరేటర్. ఓకేనా, అది జనరేషన్. ఎక్కడైనా సరే ఇంతే, సబ్స్టేషన్ అయినా ఇక్కడైనా జనరేటర్ అయినా చిన్నదైనా పెద్దదైనా సేమ్ కాన్సెప్ట్. ఓకేనా. సో ఇప్పటి వరకు మీకు తెలిసింది, నార్మల్గా చాలా మంది తెలిసింది ఏమనుకుంటారు అంటే వాటర్ తోటి పవర్ జనరేషన్ అంటే వాటర్ పడుతూ ఉంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందనే. డ్యామ్ కి పక్కన కెనాల్స్ ఉంటాయి, ఆ కెనాల్స్ కి ఒక పైప్స్ తోటి ఫిక్స్డ్ వాటర్ ఫ్లో, ఫిక్స్డ్ ఫ్లో జనరేట్ చేస్తారు. ఆ ఫ్లో తోటి అది ఎంత ఆర్పిఎం అయితే డిజైన్ చేశారో అంత ఆర్పిఎం తిరుగుద్ది, స్పీడ్ మారదు. ఇది తిరగడం వల్ల టర్బైన్స్, ఇక్కడ ఈ జనరేటర్ తిరుగుతుంది, ఇది తిరగడం వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. చాలా మందిని ఈ క్వశ్చన్ అడగండి, వాళ్ళు వాటర్ పడడం వల్ల అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందని చెప్తారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేది మన స్టాండర్డ్ వోల్టేజ్ 12,000 volts ఇంతకు ముందు ఉండేది, అది యాక్చువల్గా ఏంటంటే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు. సో అక్కడ దాని వైండింగ్ ఉంటుంది కదా, ఫీల్డ్ వైండింగ్, ఆ ఫీల్డ్ వైండింగ్ ఇన్సులేషన్ లెవెల్స్ని బట్టి ఆ వోల్టేజ్ అనేది డిసైడ్ చేస్తారు. 12,000 కానీ 11,000 కానీ 16,000 కానీ. ఈ ఫీల్డ్ వైండింగ్, దీనికి ఉండే ఫీల్డ్ వైండింగ్, ఎందుకంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు మీకు ఆర్క్స్ జనరేట్ అయిపోతాయి, ఆ ఎలక్ట్రాన్స్ దాంట్లోంచి బయటికి వస్తూ ఉంటాయి, ఎక్కువ ఫోర్స్ ఎక్కువైతే. ఓకే, సో దాని గురించి అని చెప్పి ఇన్సులేషన్ లెవెల్స్, అప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీకి పాత టెక్నాలజీకి ఎప్పుడు డెవలప్ అవుతూ ఉన్నాయి, ఈ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో దీన్ని మళ్ళీ స్టెప్అప్ చేస్తారు, స్టెప్అప్ చేసి ట్రాన్స్మిట్ చేస్తారు. సో ఇది ట్రాన్స్మిషన్. మీకు ఇక్కడ స్టెప్అప్ చేస్తారు. సింక్రనైజేషన్ తెలుసా మీకు? సింక్రనైజేషన్ ఐడియా ఉందా? గ్రిడ్స్, ఇప్పుడు ఇక్కడ ఇదొక గ్రిడ్ ఉంటుంది, వేరే చోట ఒక గ్రిడ్ ఉంటుంది, ఈ గ్రిడ్స్ ఉంటాయి కదా, ఈ గ్రిడ్స్ కరెక్ట్ ఇప్పుడు ఆర్ ఫేజ్ ఏ యాంగిల్లో అయితే ఉందో, సో అదే యాంగిల్లో ఉన్నప్పుడు వేరే ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్ ఏదైనా యాంగిల్ సేమ్, అవి ఆర్ ఫేజ్కి వై ఫేజ్కి మీ మూడింటికి మధ్య ఆర్వైబీలకి మధ్య యాంగిల్ సేమ్. అవి ఎప్పుడైతే సేమ్ లెవెల్కి వస్తాయో అప్పుడు ఈ రెండింటిని కనెక్ట్ చేస్తారు, ప్యారలల్ అవుతుంది, సింక్రనైజేషన్ అంటారు. సో అప్పుడు మాత్రమే కనెక్ట్ చేయాలి. ఆ యాంగిల్ వేరే యాంగిల్లో ఉన్నప్పుడు కనెక్ట్ చేస్తే అది ఆపోజిట్ అవుతుంది, సో అది ఆపోజిట్ ఫేజ్ అవుతుంది దానికి, సో షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో సింక్రనైజేషన్ ఏంటంటే సింక్రనైజేషన్ ప్యానల్స్ ఉంటాయి, సో కరెక్ట్ ఆ యాంగిల్స్కి వచ్చిన తర్వాత రెండు ఫేజ్ని కలుపుతారు, అప్పుడు ఈక్వల్గా గ్రిడ్కి సప్లై అవుతుంది. ఏబిఎస్, ఎయిర్ బ్రేక్ స్విచ్, అది వేరే, సింక్రనైజేషన్ వేరే. జనరేటర్స్ లో కూడా సింక్రనైజేషన్ జనరేటర్స్ ఉంటాయి, 2-3 జనరేటర్స్ సింక్రనైజ్ ఒకప్పుడు యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అది యూజ్ చేయట్లేదు, అందుకని చాలా రిస్కీ అది టాస్క్. సో కొంచెం ఏదన్నా ఫేజ్ యాంగిల్లో మిస్ మ్యాచ్ వచ్చింది అనుకోండి, బ్లాస్ట్ అయిపోతాయి. సో ఇవి ఫార్ములాస్. ఫ్రీక్వెన్సీ హెడ్జ్ ఎందుకండి? ఫ్రీక్వెన్సీని హెడ్జ్ ఎందుకంటారు? సైంటిస్ట్ పేరు ఎవరు చెప్పింది? సో ఫ్రీక్వెన్సీ కనిపెట్టిన సైంటిస్ట్ పేరు హెడ్జ్, కాబట్టి హెడ్జ్ అని పేరు పెట్టారు. సో కరెంట్ని యాంప్స్ ఎందుకు అంటారు? సేమ్, సైంటిస్ట్ పేరు యాంప్స్. సో ఇంటెన్సిటీ అని కూడా అంటారు కరెంట్ని. సో మీకు పీసీబీస్లో మ్యాక్సిమం ఐ అని ఉంటుంది, ఐ అని ఉంది అంటే దాని అర్థం కరెంట్ అని. నెక్స్ట్ వోల్టేజ్, ఏది క్యాపిటల్ ఐ ఉంటాయి, క్యాపిటల్ ఐనే ఉంటుంది, స్మాల్ ఐ ఉండదు, క్యాపిటల్ ఐ ఉంటుంది. వోల్టేజ్, వి వోల్టేజ్ అంటారు, ఎనర్జీ అంటారు, పొటెన్షియల్ ఎనర్జీ అంటారు, ఈ సింబల్స్ అన్ని చూపిస్తాయి. ఇది ఏసీకి, ఇది డీసీకి. పవర్, వాట్స్ కూడా సేమ్, సైంటిస్ట్ పేరే. రెసిస్టెన్స్, ఓమ్స్. సో
మీకు ఇప్పటివరకు ఎలక్ట్రిసిటీ గురించి చెప్పాను కదా. ఈ ఎలక్ట్రిసిటీ టైప్స్ ఏంటి, లోడ్స్ ఏంటి, ఈ వేవ్స్ ఏంటి, ఫ్రీక్వెన్సీ, వీటిలో వేవ్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్ అసలు ఎందుకు, ఎలా యూజ్ చేయాలి, వోల్టేజ్ జౌల్స్ పర్ కూలం, వోల్టేజ్ అంటే జౌల్స్ పర్ కూలం, అది ఎనర్జీలో కన్వర్ట్ చేస్తే మీకు యాంపియర్ అన్నాను కదా, 1 amps ఈక్వల్ టు ఇదిగోండి ఎంత వాల్యూ, ఎంత వస్తుంది ఇది, అన్ని కోట్ల ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నట్టు. ఓకేనండి, ఒక యాంప్స్ అంటే అన్ని కోట్ల ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నట్టు. సో వీటి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఒక కేబుల్, ఒక స్క్వేర్ ఇంచ్ కేబుల్లో, ఒక కాపర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే ఇంతగా ఈక్వల్ అవుతుంది, 1 amp క్యారీ చేయగలదు. ఓకే, ఇది క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కేబుల్ సెలెక్షన్ ఉంటుంది కదా, డిజైనింగ్, కేబులింగ్ చేసేటప్పుడు. సో అది దాంట్లో ఏంటంటే మ్యాక్స్ లోడు, మినిమం లోడు, స్టార్టింగ్ లోడు, షార్ట్ సర్క్యూట్ లోడు, ఇవన్నీ చూసి చేస్తారు అన్నమాట. పవర్, వోల్టేజ్ ఇంటూ కరెంట్. మీకు వోల్టేజ్ 11,000 volts ఉండి 1 amp ఉందనుకోండి, 11,000 అవుతుంది. ఓకే, పవర్ 11,000 watt. సేమ్ అట్లానే మీరు వోల్టేజ్ తగ్గించండి, యాంప్స్ పెంచండి, సేమ్ అదే 11,000 వచ్చేటట్టు పవర్ సేమ్ అవుతుంది. ఓకేనా, పవర్ మనకు కావాల్సింది పవర్, అది ఎంతలో వస్తుంది, అది ఎంత ట్రాన్స్మిట్ చేస్తున్నది మనకు అనవసరం. మనం ఇక్కడ ఎండ్ యూజ్ ఎంత చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ఈ ట్రాన్స్మిషన్లో కొన్ని లాసెస్ ఉంటాయి. మీరు మోటార్ తిరుగుతుందా, నేను పవర్ ఫ్యాక్టర్ అన్నాను కదా, మోటార్ తిరుగుతుంది. మోటార్ ఎలా తిరుగుతుందంటే మధ్యలో ఫీల్డ్ వైండింగ్ ఉంది, రోటర్ ఉంది. ఓకే, అసలు దీనికి సంబంధం లేదు, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది. ఇక్కడి నుంచి జనరేట్ అయ్యే ఫీల్డ్ ఒకటి, ఇది తిరుగుతున్న స్పీడ్ ఒకటి, ఈ రెండింటి మధ్య ఒక లాస్ అనేది ఉంటుంది, దాన్నే పవర్ ఫ్యాక్టర్ అంటారు. లాసెస్, ఈ రెండింటి మధ్య ఉన్న లాసెస్, ఇండక్షన్ లోడ్ లాసెస్. ఇండక్షన్ లోడ్ అన్నప్పుడు లాసెస్ ఎక్కువ ఉంటాయి అంటారు కదా. ఇండక్షన్ లోడ్ అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో తిరిగే ఎక్విప్మెంట్స్నే ఇండక్షన్ లోడ్ అంటారు. ఇది ఇచ్చిన పవర్కి, ఇది ఇచ్చే అవుట్పుట్కి ఉన్న మధ్య ఉన్న తేడానే పవర్ ఫ్యాక్టర్. సింపుల్. ఓ పెద్ద పెద్ద ఫార్ములాలు వేసేసి అది ఇది చెప్తే ఎవరికి అర్థం కాదు. అర్థమవుతుందండి, ఇదే పవర్ ఫ్యాక్టర్. మీకు తర్వాత వీటి ఫార్ములాస్ కూడా చెప్తాను, ఇవన్నీ ఉన్నాయి కదా ఫార్ములాస్, ఇవన్నీ సింపుల్ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. అర్థమైతే చాలా ఈజీ, అర్థం కాకపోతే అన్నీ కష్టమే. ఓకేనా, సో ఇదే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సే పవర్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మనం ఇస్తున్న పవర్ వేరు, అది తిరుగుతున్న స్పీడ్ వేరు. సో ఉంటుంది కదా, అక్కడ గ్యాప్ ఉంది కదా, వైర్లెస్ ట్రాన్స్మిట్ అవుతుంది అక్కడ పవర్. సో లాసెస్ అనేది ఉంటాయి. సేమ్ ట్రాన్స్ఫార్మర్ అలాగే మనం స్టెప్ అప్ చేసినా స్టెప్ డౌన్ చేసినా ఫీల్డ్ మన ప్రైమరీ వైండింగ్కి సెకండరీ వైండింగ్కి సంబంధం ఉండదు. అది కూడా మ్యూచువల్ ఇండక్షన్ తోటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనండి, ఈ మ్యూచువల్ ఇండక్షన్ అనేది డీసీలో రాదు. డీసీ కరెంట్ తోటి మ్యూచువల్ ఇండక్షన్ జనరేట్ అవ్వదు, ఏసీ కరెంట్ తోటి లో ఫ్రీక్వెన్సీ తోటే అవుతుంది. సో అందుకే ఏసీ కరెంట్ వాడతారు, ట్రాన్స్మిషన్స్కి ఈజీగా ఉండాలని. సో ఏదైతే ఈ మ్యూచువల్ ఇండక్షన్ అవుతుంది, ఇదొక వైండింగ్, ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్, రెండిట్లా ఉంటాయి. దీని నుంచి దీనికి వోల్టేజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఈటీ స్పీడ్ వల్ల, ఎలక్ట్రాన్ స్పీడ్ వల్ల ఇవి కూడా స్పీడ్ మూవ్ అవుతాయి, ఆ మ్యూచువల్ ఇండక్షన్ వల్ల, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల. ఓకే, సో ఈ మధ్య కూడా లాస్ ఉంటుంది. అక్కడ ఏదైతే జనరేట్ అయిందో ఇక్కడికి వచ్చేసరికి అది ఉండదు, లాసెస్ ఉంటాయి. ఆ లాసెస్ అన్ని కవర్ చేయడానికే మనం కెపాసిటర్ బ్యాంక్స్ అవి పెడతాం కదా. కెపాసిటర్ బ్యాంక్స్ ఎందుకు పెడతాం? కాదు, లోడ్స్లో 3 రకాల లోడ్స్ ఉన్నాయి. ఇవి సింపుల్ ఫార్ములాస్, ఇవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇవన్నీ ఫార్ములాసే. ఇట్లా చూస్తే అట్లా అనిపిస్తుంది కానీ మీకు అర్థమైన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. సో లోడ్స్ ఉన్నాయి చూడండి, రెసిస్టివ్ లోడ్, కెపాసిటివ్ లోడ్, ఇండక్టివ్ లోడ్. మొత్తం ప్రపంచం ఇది 3 రకాలే ఉంటాయి లోడ్స్. రెసిస్టివ్ లోడ్స్ అంటే హీటర్స్, హీటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఓన్లీ వైండింగ్ ఉంటుంది, డైరెక్ట్ పవర్ ఇవ్వగానే హీట్ అవుతాయి. సో రెసిస్టివ్ లోడ్స్ అంటారు వాటిని. కెపాసిటివ్ లోడ్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొజెక్టర్ ఉందా, దాంట్లో పవర్ సప్లై ఉంటుంది, ఎస్ఎంపిఎస్ ఉంటుంది. సో దాంట్లో కెపాసిటర్స్ వాడతాం. వీటిలో ఈ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్ అన్నింటిలో కూడా ఫిల్టరేషన్ కోసం కెపాసిటర్స్ వాడతారు, నాయిస్ ఫిల్టర్స్ అవి. సో ఇవన్నీ కెపాసిటివ్ లోడ్స్ కిందకు వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఇది ఇండక్టివ్ లోడ్.
తిరిగేవి మోటార్స్, ఇవన్నీ ఇండక్టివ్ లోడ్స్కి వస్తాయి. ఎక్కడైతే త్రూ మ్యూచువల్ ఇండక్షన్ ఎక్విప్మెంట్ రన్ అవుతుందో అది ఇండక్టివ్ లోడ్ అంటారు. సో పవర్ ఫ్యాక్టర్ అనేది రెసిస్టివ్ లోడ్ దగ్గర యూనిటీ మారదు, ఎందుకంటే నో లాస్. కెపాసిటివ్ లోడ్ దగ్గర పెరుగుతుంది. అంటే ఇంకో కాయిల్ కి ఇది టచ్ చేసి దీని నుండి సప్లై పంపిస్తుంది కాబట్టి అక్కడ పెరుగుతుంది. అంటే కెపాసిటివ్ లోడ్, మీకు కెపాసిటివ్ లోడ్ ఏంటంటే కెపాసిటర్ ఏం చేస్తుంది, అది వేరండి. మీరు చెప్పే కాన్సెప్ట్ వేరు, నేను చెప్పే కాన్సెప్ట్ వేరు. మీరు చెప్పేది అసలు కెపాసిటర్ దేనికి వాడతారండి, మోటార్లో వాడే కెపాసిటర్ వేరే, ఇక్కడ వాడే కెపాసిటర్ వేరే, పీసీబీలో వాడే కెపాసిటర్ వేరే. మోటార్లో వాడే కెపాసిటర్ దేనికి అంటే మీకు అక్కడ వేవ్ ఫామ్ ఫేజ్ యాంగిల్ జనరేట్ చేయడానికి వాడతారు. కెపాసిటర్ని ఫేజ్ యాంగిల్ జనరేట్ చేయడానికి చెప్పే కదా, మోటార్స్ రొటేట్ అవ్వాలంటే కంపల్సరీ 2 ఫేజ్ యాంగిల్స్ కావాలి. ఒక ఫేజ్ యాంగిల్తో మోటార్ తిరగదు, ఒక సైడే వస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇంకో సైడ్ రాదు. ఇట్లా చుట్టూ పుష్ చేస్తూ ఉండాలి దాన్ని, ఇట్లా 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 చుట్టూ పుష్ చేస్తూ ఉండాలి. సో కెపాసిటర్ పెట్టేది ఫేజ్ యాంగిల్ జనరేట్ అవ్వడం కోసం. కెపాసిటర్ ఫేజ్ యాంగిల్ని షిఫ్ట్ చేస్తుంది. సో ఫేజ్ యాంగిల్ అనేది జనరేట్ అవుతుంది దానివల్ల. సో దానివల్ల మీకు మోటారు వేరే సైడ్ కూడా పుష్ చేయడం స్టార్ట్ అవుతుంది. అక్కడ వాడే కాన్సెప్ట్ అది. ప్యారలల్గా వాడతారు ఏసీల్లో కూడా, కెపాసిటర్ కంప్రెషర్కి ప్యారలల్ ఉంటాయా చూసారా, అది దేనికంటే దీనికోసం రియాక్టివ్ పవర్ జనరేట్ చేయడం కోసం. ఏదైతే ఆ ఇండక్టివ్ లాస్ ఉంటుంది కదా, ఆ లాస్ని కవర్ చేయడం కోసం. లీడింగ్ లాగింగ్ అంటారు. లీడింగ్ పవర్ ఫ్యాక్టర్, కెపాసిటివ్ లోడ్ ఎప్పుడు పవర్ ఫ్యాక్టర్ లీడింగ్ ఉంచుద్ది. లాగింగ్ అంటే పవర్ ఫ్యాక్టర్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ 1. ఓకే, కన్ఫ్యూజ్ ఉందా? ఇవన్నీ మనం ఫ్యూచర్ క్లాసులు క్లారిటీ తెచ్చుకుందాం. అది సెషన్ అర్థమైందా మీకు? ఇది జస్ట్ శాంపుల్ స్టార్టింగ్. ఏ ఫ్రీక్వెన్సీ కావాలంటే ఆ ఫ్రీక్వెన్సీ, ఎంత కావాలంటే అంత, ఏ వేవ్ కావాలంటే ఆ వేవ్ దాంతో జనరేట్ చేయొచ్చు. ఓకే, అంటే మీకు చూపించడానికి. సో ఇది నార్మల్గా కొన్ని చోట్ల ఉంటుంది కానీ ఇది ఎవరు వాడరు. అది సేల్ కూడా చాలా దొరకడం కూడా తక్కువ ఉంటుంది అది. ఓకే, అది సిగ్నల్ జనరేటర్. ఏ సిగ్నల్ కావాలంటే ఆ సిగ్నల్ దాంతో మనం జనరేట్ చేయొచ్చు. ఓకే, ఇది ఆసిలోస్కోప్. ఆ జనరేట్ అయిన సిగ్నల్ మనం దీంట్లో చూడొచ్చు. బ్రెడ్ బోర్డ్ ఇది. సో నేను మీకు ఇక్కడ థియరీ చెప్తూ ఉంటా కదా, ఎలక్ట్రాన్స్, మన ఇవి ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్, డయోడ్స్, ఇవన్నీ కాంపోనెంట్స్. ఒక్కొక్క కాంపోనెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏ కాంపోనెంట్ ఎలా పనిచేస్తుందో. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఇవన్నీ కాంపోనెంట్స్ ఇస్తాం. ఇక్కడే దీని మీద పెట్టుకుని ఇట్లా ఒక బ్యాటరీ ఇస్తాం, దాని వైర్లు ఇస్తాం, అన్నీ ఇస్తాం, వైర్. ఓకే, పెట్టి మీరు చూడాలి. నేను ఇక్కడ ఏదైతే చెప్తున్నానో ఆ వాల్యూ మీకు రావాలి. సో థియరీలో ఇదే ఉంటుంది మనకు ప్రాసెస్. ఇది మీకు బేసిక్ ఎలక్ట్రానిక్స్. దీని తర్వాత మీకు ఈ ఎలక్ట్రికల్ ఫార్ములాస్ అన్నీ చెప్తాను. చెప్పిన తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్స్ చెప్తాను. వీటి తర్వాత కరెంట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, వోల్టేజ్ క్యాలిక్యులేషన్ ఏంటి అనేది చూపిస్తాను. తర్వాత మీకు ఆ క్యాలిక్యులేషన్ పీసీబీలో ఎట్లా జరుగుతుంది, ఫస్ట్ కాంపోనెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటి క్యాలిక్యులేషన్ పీసీబీలో ఎలా జరుగుతుంది అనేది చూపిస్తాను. ఓకేనా? సో ఇన్వర్టర్ ఏసీ పీసీబీలో మొత్తం అంతా ఇవే ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ అవుతూ ఉంటాయి. మీకు వచ్చే ఎర్రర్స్ అన్నీ అక్కడెక్కడైనా మిస్ అయితేనే ఎర్రర్స్ వస్తాయి.